ఇక 2026-27 రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ రియలిస్టిక్గా లేదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ అన్నారు. బడ్జెట్లో తప్పుడు రెవెన్యూ ఆదాయాన్ని చూపించారని ఆరోపించారు. ప్రాధాన్యత రంగాలకు తగినంత కేటాయింపు చేయలేదన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కనీసం 8,000 ఉద్యోగాలు కూడా కల్పించలేదంటున్న విజయ్ కుమార్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది. 2047 స్వర్ణాంధ్ర సాకారం లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందించినట్టు కూడా మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా అసెంబ్లీలో ప్రకటించారు. మనతో పాటు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఉన్నారు. ఆయనతో బడ్జెట్ గురించి మాట్లాడదాం. సార్, స్వర్ణాంధ్ర సాకారం దిశగానే బడ్జెట్ రూపొందించామని ప్రభుత్వం అంటుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు బడ్జెట్కి సంబంధించి? అంటే స్వర్ణాంధ్ర, వికసితాంధ్ర 2047 ఇవన్నీ కూడా పేపర్ మీద, గ్రాఫిక్స్ మీద అయితే ఉన్నాయి. అనేక రకాల పిక్చర్స్. సాధారణంగా బడ్జెట్లో ఎప్పుడు కూడా గత సంవత్సరం ఏ రకమైనటువంటి ఎస్టిమేట్స్ ఉన్నాయి, దాన్ని ఎలా రివైజ్ చేశారు, అంతకుముందు సంవత్సరం రియల్ ఫిగర్స్ ఏంటి, ఏ రకంగా నిధులు వచ్చాయి, ఏ రకంగా అప్పులు తెచ్చాము అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఉంటాయి. కానీ ఈ బడ్జెట్ పేపర్స్ చూస్తే మంచి మంచి గ్రాఫిక్స్, తర్వాత ఐకాన్స్, బొమ్మలు పెట్టి పిక్చర్స్ తోటి బడ్జెట్ ఇచ్చారు తప్ప రియలిస్టిక్గా లేదు. ఉదాహరణకి 1,67,000 కోట్లే నికర ఆదాయము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే వీళ్ళు ఇంచుమించు 2,67,000 కోట్లు, అలాగే క్యాపిటల్ రిసీట్స్తో కలిపి 3,32,000 కోట్లు చూపించారు. అంత ఆదాయం 60,000 కోట్లు అదనంగా చూపించారు. 2,32,000 కోట్లు రెవెన్యూ రిసీట్స్ కింద చూపించారు. 60,000 కోట్లు ఒక్కసారిగా క్వాంటమ్ జంప్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ట్యాక్స్లో వస్తుంది, జిఎస్టీ వస్తుందా, ఎక్సైజ్ వస్తుందా, లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రొసీడ్స్ నుంచి, డెవల్యూషన్స్ నుంచి వస్తుందా, ఏ బేసిస్ మీద ఒక్కసారిగా రియల్ ఫిగర్ 1,67 ఉంటే ప్రపోజ్డ్ ఫిగర్ 2,34 దాకా చూపించారంటే 60,000 కోట్లు ఎలా వచ్చింది? ఇది ఒక అంశం. ఇక రెండవది, ప్రయారిటీ సెక్టర్లో ఇవ్వాల్సినటువంటి నిధుల కేటాయింపు జరగడం లేదు. పర్టికులర్గా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ, పేదవారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మైనారిటీస్ కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఎలాంటి అలొకేషన్స్ చేయాల్సిన ప్రపోర్షన్లో చేయలేదు. 25% ఎస్సీ ఎస్టీలకు చేయాలి, 50% బీసీస్కి, మైనారిటీస్కి చేయాలి. అలాంటివి ఏమీ జరగలేదు. కేవలం వాళ్ళకి ఆదాయం వచ్చే వనరులు ఎక్కడున్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అమరావతి నిర్మాణంలో ఎక్కడైతే వాళ్ళకి మిగులు ఉంటుందో వాటికి కేటాయింపులు కనిపిస్తున్నాయి తప్ప పేదలు కడుపు నింపే కార్యక్రమం కానీ, ఇళ్ళు కట్టించే కార్యక్రమం కానీ, వాళ్ళకు వనరులు ఇచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమాలకు సంబంధించి కానీ ఎలాంటి కేటాయింపులు ఈ బడ్జెట్లో కనిపించడం లేదు. సార్, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ దిశగా ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ, ఏఐ కంపెనీలు కానీ, రీసెంట్గా మైక్రోసాఫ్ట్ ఏదైనా బిల్ గేట్స్ కానీ పర్యటన జరిగింది. ఉద్యోగాలు కూడా ఫ్యూచర్లో వస్తాయని ప్రభుత్వం చెప్తుంది. ఇది సాధ్యమని మీరే ఉంటారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అనేది నిజమైతే ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచింది కాబట్టి సంవత్సరానికి 4 చొప్పున ఇప్పటికి 8 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండాలి. 8,000 ఉద్యోగాలు కూడా వచ్చిన పరిస్థితి లేదు. బిల్ గేట్స్ని తీసుకొని వచ్చారు, దేశమంతా గగ్గోల పెట్టింది, భయంకరంగా తిట్టిపోశారు. అసలు ఇట్లాంటి వ్యక్తికి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఎలా ఇస్తారని అవుట్రేజ్ అనేది కనిపిస్తూ ఉంది. దేశమంతా గోలగోల పెట్టేటప్పటికి ఏఐ సమిట్లో పాల్గొనడానికి వచ్చిన అతను పబ్లిక్ రియాక్షను, సివిల్ సొసైటీ రియాక్షన్ చూసి ఆ ఏఐ సమిట్ కూడా వెళ్లకుండా విరమించుకుని తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందంటే అలాంటి అవమానం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఉండదో. అది చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపించే వాళ్ళకి అంత భయంకరమైన అవమానం బిల్ గేట్స్ని తీసుకురావడం వల్ల కనిపిస్తుంది. ఇక వీళ్ళన్ని థియరీలు చెప్తున్నారు, పిక్చర్స్ చెప్తున్నారు, చూపిస్తున్నారు, కానీ రియాలిటీలో అది ఏది కూడా కార్యరూపం దాల్చడం లేదు. వీరి ట్రాక్ రికార్డు కూడా అదే, మాటలతో గారడీ చేయడము, మీడియాలో ప్రొజెక్ట్ చేసుకుని ఓదరగొట్టడం తప్ప రియల్గా పనిచేసి అభివృద్ధి ఫలాలు అందించి డెవలప్మెంట్ చేసిన పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు. సో అదే పరిస్థితి. బడ్జెట్ మొత్తం కూడా కేవలం పేపర్ల మీద మాత్రమే కనిపిస్తుంది తప్ప పేద ప్రజలకు ఎలాంటి సపోర్టివ్గా ఎలాంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోలేదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.